మీకు చూపిస్తాను గార్డెన్లో ఏ ఏ మొక్కలు ఉన్నాయో. ఇదిగోండి స్టార్టింగ్లో ఇక్కడ ఇది అదేంటి తులసి మొక్క పెట్టాము. దీనికి వాటర్ వేసేటప్పుడు మంచి వాసన వస్తూ ఉంటుంది. తులసి మొక్క అంటే పిచ్చి మొక్కలు అన్నీ తీసేసాము, అందుకని ఖాళీగా ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది దానిమ్మ. ఇది ఇయరే వేసాము, ఇంకా ఫ్రూటింగ్ అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది దానిమ్మ మొక్క వేసామన్నమాట. దానిమ్మ బాగా ఎదిగింది. చిన్న మొక్క వేసాను, ఒక 6 months అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఫ్రూటింగ్ వస్తుంది. ఇది చూడాలి నెక్స్ట్ ఇయర్కి వస్తుందో ఈ సంవత్సరానికి వస్తుందో. ఇది నెక్స్ట్ మొక్క ఇది బత్తాయి. ఇవ్వండి ఇటువైపు కాయలు ఉన్నాయి, బత్తాయి కాయలు ఇటువైపు ఉన్నాయి అనమాట. ఇటువైపు కాసినాయి, ఇగో అటువైపు ఉన్నాయి అన్ని కాయలన్నీ ఇటువైపు ఉన్నాయి. బత్తాయి కాయలు అన్నీ ఇక్కడ చిన్నవి ఉన్నాయి, పెద్దవి అన్నీ ఇటువైపు ఉన్నాయి. ఇటువైపు చాలా కాయలు ఉన్నాయి. ఇదిగో ఇటువైపు అండి, ఇదిగో చాలా కాయలు ఉన్నాయి. ఇది బత్తాయికాయ, ఇది జామకాయ అనమాట. పింక్ జామ, లోపల పింక్ కలర్ ఉంటుంది, చాలా స్వీట్గా బాగుంటుంది. ఇది యాక్చువల్లీ ఆన్లైన్లో తెప్పించాను అనమాట. చిన్న మొక్క తెప్పించాము, కానీ చాలా బాగా వచ్చింది అనమాట. చాలా కాయలు కాస్తూ ఉంటుంది. ఇది చాలా కాయలు ఉన్నాయి. పిండి చాలా పిండి చాలా ఉంది. కొంచెం ఏదో వైట్ నల్లి పెట్టినట్టుంది. వేప నూనె కొట్టేస్తాం ఈరోజు. తర్వాత ఇదిగోండి అలోవెరా కూడా వేసుకున్నాము, ఎందుకన్నా పనికి వస్తుందని చెప్పేసి. ఇది అలోవెరా. తర్వాత ఇది సంపంగి, గ్రీన్ కలర్ ఉంటుంది కదా, శంకంబి పువ్వు అంటారు. గ్రీన్ కలర్లో ఉంటుంది, అంటే సింహాసన సంపంగి కాకుండా గ్రీన్ కలర్లో ఉండే సంపంగి అనమాట. ఇది కూడా ఒక 6 months అయింది వేసి, ఇంకా క్రాపింగ్ రాలేదు దీనికి కూడాని. తర్వాత ఇది నిమ్మ చెట్టు అండి, నిమ్మకాయలు చూడండి మస్తు. మొన్న ప్రూనింగ్ చేసేసాము, లేకపోతే అటువైపు మొత్తం చాలా కాయ ఉంటుంది అనమాట. నిమ్మకాయలు చాలా ఎక్కువ కాసు ఉంటాయి. మనకి కూడా అవసరం ఉంటుంది కదా ఇంట్లో, అంటే ఏ మొక్కలు పెంచుకున్నా కొంచెం ఎగ్జాటిక్ ఫ్రూట్స్ వేసుకున్నా కానీ కొంచెం మనకి కూడా ఉపయోగపడే మొక్కలు వేసుకుంటే బాగుంటుంది కదా ఇంట్లో వాడుకోవడానికి. ఇది అదనమాట. తర్వాత ఇది వాటర్ యాపిల్ అంటే తెలుగులో ఏమంటారు దీన్ని, మొత్తం ఇదంతా వ్యాపించేసింది. ఇదే వైట్గా వాటర్ యాపిల్ అంటారు. అరకు సైడ్ ఎక్కువ దొరుకుతాయి కదండి. అరకు సైడ్, ఇక్కడ రాజమండ్రిలో కూడా బాగానే దొరుకుతాయి. ఇది వాటర్ యాపిల్ అనమాట. వాటర్ యాపిల్ అంటే తెలుగులో ఏమంటారు దీన్ని, గులాబీ జామ్ అంటారు తెలుగులో. ఇది వాటర్ యాపిల్ అనమాట. ఇది కూడా రీసెంట్గా వేసిందే, చాలా ఫాస్ట్గా ఎదిగేసింది. తర్వాత నెక్స్ట్ ఇదండి, ఇది వైల్డ్ మ్యాంగో, అడవి మామిడి. ఇవి కూడా చాలా కాయ కాసింది. ఇక ఇప్పుడు మళ్ళీ కాయ పోతా మొదలైందనమాట. సమ్మర్ ముందు బాగా కాస్తూ ఉంటుంది సమ్మర్కి. ఇది వైల్డ్ మ్యాంగో. ఇది ఏంటంటే చిన్న మన నిమ్మకాయలు అంత వస్తుంటాయి. ఇవి మేము ఏం చేస్తామంటే చక్కగా కోసేసి కొంచెం ఎండబెట్టి ప్రిజర్వ్ చేసుకొని పప్పులో కానీ ఎందుకైనా చట్నీలో కానీ చింతపండు బదులు యూస్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది అలా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఇది మల్లి చెట్టు అండి. మొన్నటి వరకు ఆకు దూసేస్తే చాలా బాగా వచ్చింది. ఇక మళ్ళీ ఆకులు వచ్చేసాయి కదా, ఆకు దూసేయాలి. ఆకు దూసేస్తే మళ్ళీ పువ్వులు బాగా వస్తాయన్నమాట. ఎప్పటికప్పుడు ఆకు దూసేస్తూ ఉండాలి. ఇగో బాగా వచ్చినాయి మొక్క పువ్వులు, కానీ మళ్ళీ పువ్వులు తగ్గిపోయినాయి. అదే మళ్ళీ ఆకులన్నీ దూసేయాలన్నమాట. ఇదొకటి మల్బరీ ఒకటి ఆకులు దూసేస్తే చక్కగా పడతాయి. తర్వాత ఇవి కూడా రీసెంట్గానే వేసాము, ఒక 5 నెలల క్రితం. అరాజో బాయ్ అంట, అది బాగుంటుందండి ఫ్రూట్ అని వాళ్ళు నర్సరీ వాళ్ళు ఇచ్చారనమాట. వెయ్యండి మేడం, బాగుంటుంది. ఈ మొక్క పేరు అరాజో బాయ్, అంటే ఎగ్జాటిక్ ఫ్రూట్ అనమాట. ఇది అంటే నేను మొక్కలు కూడా వేసేటప్పుడు కొంచెం నెట్లో చూసి వేస్తాను. అది ఎండకి తట్టుకునే మొక్క లేదా అని చూసి వేస్తుంటాను. ఇది మ్యాంగో మొన్నటి వరకు బాగానే బతికింది, మళ్ళీ కొంచెం ఇదైపోయింది. ఇది కూడా వైల్డ్ మ్యాంగోవే. ఇది కూడా చాలా ఇగండి గుత్తులుగా కాస్తుంది. ఇది ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు, ఫ్రూటింగ్ బాగా స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం ఎప్పుడు ఇయర్ అంతా కాస్తుంది, కానీ సమ్మర్లో ఇంకా బాగా ఎక్కువ కాస్తుంది అనమాట. ఇక ఇప్పుడు ఫ్రూటింగ్ పూత అంతా మొదలవుతుంది. ఇక ఇవన్నీ కాయలన్నీ బాగా ఇదంతా కాయలు స్టార్ట్ అయినాయి అనమాట. తర్వాత ఇది టేబుల్ ఆరెంజ్ అంటారు దీన్ని. ఈ చిన్న కాయలే కాస్తాయి.
ఇంకా మొక్క కూడా ఇంతే ఉంటుంది అనమాట. ఇగో ఇటువైపు కూడా చాలా కాయలు కాస్తున్నాయి. చాలా ఇది కర్రలు పెట్టాలి జాగ్రత్తగా. ఇగో చాలా పోతుంది. ఇగో చాలా పోత కాదు, కాయ చాలా ఉంది. చాలా రాలిపోతున్నాయి. ఊరికే ఇంకా బాగున్నాయి కదా అని ఇంకా చెట్టుకి అందంగా ఉన్నాయని వదిలేసాం మేము వాడుకోకుండా. ఇది కూడా జ్యూస్ తీసుకొని షుగర్ వేసుకొని తాగితే బాగానే ఉంటుంది. చాలా కాయ ఉంది కదా, చాలా ఉంది. ఇదిగో చాలా ఉంది. ఇది సీతాఫలం చెట్టు, బురాకో గ్రీన్ స్వీట్ యాపిల్ అంటారు. అదే సీతాఫలం అంటారు. అంటే సీతాఫలాల్లో చాలా రకాలు ఉంటాయి మనకి. ఎందుకంటే రామఫలం, లక్ష్మణ ఫలం, సీతాఫలం, తర్వాత హనుమాన్ ఫలం, అలా రకాలు ఉంటాయి. అయితే అవి పెద్దగా వస్తాయి, కానీ ఇది చిన్నగా వచ్చింది ఈ చెట్టు. కానీ కాయలు ఇగో కాసినాయండి చిన్నగాని. ఇది సీతాఫలంలోనే ఇంకొక వెరైటీ అనమాట. గ్రీన్ బురాకో స్వీట్ యాపిల్ అనమాట, స్వీట్ కస్టర్డ్ యాపిల్ అనమాట ఇది ఈ మొక్క. తర్వాత ఇదండి మల్బరీ మొక్క. మల్బరీ మొక్క ఆల్రెడీ 2 ఉన్నాయి. ఒకటి పెద్ద మల్బరీ, చిన్న మల్బరీ మొక్క ఉంది ఆల్రెడీ. ఇది మళ్ళీ మేము కొనేసామన్నమాట. అంటే తినడానికి బాగుంటాయి మల్బరీ కాయలు ఎప్పటికప్పుడు. ఇది కూడా అంతే. మల్బరీ కూడా ఏం చేయాలంటే దీనిలాగా మన మల్లె మొక్కలాగా ఎప్పటికప్పుడు ఆకు దూసేయాలి. కాబట్టి ఇది కొత్తగా వేసిన మొక్క కాబట్టి అలా ఉంచిపెట్టాము. కొంచెం ఈ కాడలు ఇవన్నీ ముదిరిన తర్వాత అప్పుడు ఆకు లాగొచ్చులే అని చెప్పేసి ఉంచిపెట్టామన్నమాట. ఇది కొత్తగా వేసామన్నమాట. ఎందుకంటే మనం జనరల్గా కాయలు కాసేవి పూసేవి కొనుక్కుంటే బాగుంటాయి కదా, ఎంత ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అయినా కానీ కొంచెం మనం తినడానికి బాగున్నవి వేసుకుంటే బాగుంటాయి. ఇవి కూడా పెద్ద మల్బరీలా ఉంది. ఇది ఆకు పెద్దగా ఉంది. పెద్ద మల్బరీయే. అక్కడ ఒకటి ఉంది పెద్ద మల్బరీ. ఇది పెద్ద మల్బరీ కొంచెం పెద్ద ఇంతే వస్తాయి అన్నమాట. అది ఫ్రూటింగ్ అంటే ఆకులు దూసేయాలి. ఇంకా ఇది కొత్తగా వేసాం కాబట్టి 6 months కూడా అవ్వలేదు వేసి. ఇంకా అందుకని ఇంకా దీని ఆకు అది మేము తీయలేదు. ఇది గజనెమ్మ అండి. ఇది గజనెమ్మ అంటారు. ఇదిగోండి ఇంకా ఇదిగో పెద్ద కాయలు వస్తాయి. ఇక మొదలవుతాయి, ఇంకా పెరుగుతాయి. ఇలాగా పెద్ద ఇలాగా ఓవెల్ షేప్లో వస్తాయన్నమాట ఇవి. ఇదైతే నేను మా పాపాల యూనివర్సిటీ బీహార్ నుంచి తెచ్చేసాను. అదేంటి హైటెక్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి తీసుకొచ్చేసాను అనమాట. ఇక్కడ దొరకదు ఇది. మరి ఇక్కడ నర్సరీలో ఉంటుంది లేదు నాకు తెలియదు, కానీ ఇది ఇంకా చాలా పెద్ద కాయలు వస్తాయి అనమాట. కొంచెం ఇంకా అంటే ఎగ్స్ అంత వస్తాయి అనమాట ఈ కాయలు. అంటే ఇప్పుడు ఇగో మొత్తం చెట్టు అంతా ఉన్నాయి కాయ. అప్పుడప్పుడు ప్రూనింగ్ చేసి కాయలతోటే పడేస్తుంటుంటాము. ఇదనమాట. తర్వాత ఇది బత్తాయిలో ఇంకొక మోడల్ అనమాట. స్వీట్ లైమ్ అండి. స్వీట్ లైమ్ ఇది కాయలు. ఇది కూడా పెద్ద కాయలే కాస్తుంటుంది. అంటే ఎప్పుడు కూడా నా టెర్రస్ గార్డెన్ వీడియో పెట్టలేదు మీకు. ఇది కూడా పెద్ద కాయలే కాస్తూ ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇది కూడా పెద్ద కాయలు కాస్తూ ఉంటుంది అనమాట. స్వీట్ లైమ్ అనమాట. కాయ తీస్తున్నాం. కాయ పెద్ద